హలో. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, సంక్రాంతి అంటే మర్చిపోలేని నా చిన్ననాటి సంక్రాంతి గుర్తుకొస్తుంది ప్రతి సంవత్సరం. నేను జీవితకాలం గుర్తుపెట్టుకున్న సంక్రాంతి అది. దాని స్మృతులు, ఆ తీపి గుర్తులు మీతో పంచుకోవాలని ఆశ పుట్టి వీడియో చేస్తున్నాను. అది నేను చిన్ననాటి రోజులు. నేను అప్పుడు 4th క్లాస్ చదువుతున్నాను. మా అక్క శశికి ఒక ఫ్రెండ్ ఉండేవారు, సునంద అని. చాలా మంచి అమ్మాయి. తనంటే అందరికి ఇష్టం. మా ఇంట్లో అమ్మ నాన్న కూడా చాలా ఇష్టపడతారు. మంచి అమ్మాయి. అక్కకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నన్ను కూడా చాలా ముద్దుగా చూసుకునేది. సో అలాగా ఒకసారి తను ఏమనిందంటే, సంక్రాంతికి మా ఊరికి వస్తారా, చాలా బాగుంటుంది సంక్రాంతి మా ఊర్లో అని చెప్పిందనమాట. నన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి అమ్మ నాన్నని అడిగితే, నాన్న ఎక్కడికి పంపరు, చాలా స్ట్రిక్ట్. కానీ సునంద అంటే మంచి అభిప్రాయం అమ్మ నాన్నకి. పైగా వాళ్ళ నాన్నగారు అంటే మా నాన్న కూడా తెలుసు. సో అందుకని సరే వెళ్ళు అని చెప్పారు. మమ్మల్ని పంపించారు. ఇంకా మేము బట్టలు సర్దుకొని బస్సు ఎక్కాం. మొదటిసారి అమ్మను వదిలి వెళ్ళటం నేను చాలా దుఃఖం అనిపించింది. కానీ వాళ్ళ పాపం నాకు బస్సులో ఏదో కథలు చెప్తూ డైవర్ట్ చేసి తీసుకెళ్లారు. మేము వెళ్ళేసరికి సాయంత్రం 4 గంటలైంది. అప్పుడు ఆ బస్సు ఆ రోడ్డు మీద వరకు వెళ్తుంది, ఊర్లోకి వెళ్ళదు. సో మేము బస్సు దిగాక వాళ్ళ పాలేరు బండి కట్టుకొని వచ్చాడు సిద్ధంగా. మంచి ఎడ్ల బండి, గడ్డి వేసి మంచి దుప్పటేసి రండమ్మగారు అని పిలుస్తున్నాడు. మాకు చాలా సరదా అనిపించేసింది. టౌన్లో ఇటువంటి అనుభూతులు ఎక్కడుంటాయండి. సో ఇంకా మేము బండి ఎక్కేసాము. ఇంకా బయలుదేరింది బండి. చక్కగా మేము మాటలు పెట్టుకుంటూ చుట్టూ ఆ పంట పొలాలు చూసుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ వెళ్ళాం. కాసేపు అయినాక మాకు అనిపించింది ఆ పంట పొలాల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనిపించింది. సో బండబ్బాయిని తను పంపించేసింది లగేజ్తో. ఇంకా మేము ఆ పంట పొలాల్లో ఆ కందులు తినుకుంటూ అవి ఇవి చెప్తూ పూలు కోసుకుంటూ ఎంతో ముచ్చటగా సరదాగా నవ్వుకుంటూ జాలీగా వెళ్ళాం. వెళ్ళేసరికి సాయంత్రం 5:30 అలాగైంది. చావిట్లో వాళ్ళ నాన్నగారు కూర్చున్నారు ముందు పక్క వరండాలో. ఆయన మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించారు. ఆయన చాలా గంభీరంగా ఉన్నారు. ఇంకా ఇంటి నిండా మనుషులు, పనివాళ్ళు, సందడిగా ఉంది. ఆ ఇంటికైనా ఆ ఊరికి ఆయన ప్రెసిడెంట్ అనుకుంటా. సో ఇంకా ఆ ఇంట్లో పెద్ద ఇల్లు అది. పెద్ద లోగిలి, చెట్లతో, కొబ్బరి చెట్లతో, మామిడి చెట్లతో చాలా అందంగా ఉంది ఆ ఇల్లు. చిన్న ఊరు అది. తర్వాత మేము లోపలికి వెళ్ళాక ఒక్కొక్క పెద్ద పెద్ద గదులంతా రాసిపోసిన వేరుశనగ గింజలు, ధాన్యాలు, బస్తాలు, చాలా వైభవంగా ఉంది. అదంతా చాలా విచిత్రంగా చూస్తున్నాం. తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా లోపలికి తీసుకెళ్లారు. సునందకి ఒక అక్క ఉందన్నమాట. తను చాలా బాపు బొమ్మలాగా నేను అందంగా, నేను ఆవిడే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాను కాసేపు. ఆ అక్క నన్ను లోపలి తీసుకెళ్ళి తన రూమ్ చూపిస్తే, ఆ రూమ్ అంతా మంచి తెల్ల కర్టన్స్, మంచి బెడ్, పరుపులు వేసి ఉన్నాయి. ఒక టేబుల్ పైన అప్పట్లో కొండపల్లి బొమ్మలు, తిరుపతి బుడిగేలు ఉంటాయండి, చిన్న చిన్న పాత్రలు, అవన్నీ పేర్చి చక్కగా పెట్టిందనమాట. ఈ బొమ్మల కొలువులాగా ఎంత ఆకట్టుకుందో. నేను దాన్ని అలాగే చూస్తుండిపోయాను కాసేపు. అప్పట్లో కొన్ని బొమ్మలు వచ్చేటి, కళ్ళు మూసుకుంటే పండ పెట్టలే, అటువంటి బొమ్మలు అన్నీ ఎంత బాగున్నాయి. అవన్నీ చూస్తూ అలా కాసేపోయినాక మమ్మల్ని ఇంకా వెళ్ళి మొహాల స్నానాలకి చేసుకుపోండి అని పురమాయిస్తే వెనక్కి వెళ్ళాం. పెరట్లో పెద్ద పెద్ద బాత్రూమ్లు, అండ్ గంగాళంలలో వేడి నీళ్లు కాగుతున్నాయి. పనివాళ్ళు మాకు వేడి నీళ్ళు తోడారు. చక్కగా ఒక్కొక్కరు స్నానాలు చేసుకున్న తర్వాత మేము ఇంకా మా స్నానాలు అన్నీ ముగించుకొని వచ్చాక భోజనానికి రమ్మని చెప్పారు. ఆ వంటిల్లు పెద్దది. అసలు ఆ వంటింట్లో ఒక పక్క కూరగాయలు పేర్చి, ఉల్లిపాయలంతా చక్కగా స్టాండ్లో అమర్చి ఉంచారు. అరటి గెలలు ఒక పక్క, కొబ్బరి కాయలు పేర్చి ఉంచారు. ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు తలతలలాడుతూ శుభ్రంగా సాంప్రదాయకంగా ఉంది ఆ వంటిల్లు. అలా ముచ్చటగా చూస్తున్నాం. ఆ వంటింట్లో వంట వాళ్ళు గుమగుమలాడే వంటలు చేస్తున్నారు. తర్వాత ఆ వంటిలకు ఆపోజిట్ ఒక డైనింగ్ రూమ్ ఉంది. పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. కానీ వాళ్ళ సాంప్రదాయం కింద కూర్చొని తినడమే. సో మమ్మల్ని అందరినీ కింద చేప వేసి కూర్చోబెట్టారు. ఒక్కొక్కరికి విస్తరాకులు పెట్టి ఆకలితో ఉన్నామా, వాళ్ళు మంచిగా ఒక పచ్చడి, పప్పు, 2 రకాల కాయగూరల వేపుడు, పప్పు, గుమ్మగుమ్మలాడే నెయ్యి,
ఆ! అప్పడాలు, వడియాలు అమ్మో! అసలు తినలేనన్ని వెరైటీసు లడ్లు ఇన్ని పెట్టారు. ఇంక వాళ్ళ బామ్మగారు తినండర్రా, తినండర్రా అని ఫోర్స్ చేస్తూ పంపకొచ్చేది. మా కడుపు నిండే వరకు వడ్డిచ్చారు. చక్కటి పెరుగు, గట్టి పెరుగు, మీగడ పెరుగు. దాంతో శుభ్రంగా లాగించేసేసి ఇంగ మేము లేసాము. ఇంగా మా పడక గదులు చూపిచ్చారు. మా గదిలో పెద్ద గదది. మంచి పరుపులేసి పెట్టారు. తెల్లటి పర్వాలేదు. దుప్పట్లు వేసి రెస్పెక్ట్ పెట్టారు. రెస్పెక్ట్ దూరంగా రెస్పెక్ట్ అగరబత్తుల ఇస్తున్నాడు. వాసనొస్తోంది. Reasonable good చుట్టూ screen lock, pin అటువైపు lock, జాజిపూల fingerprint lock. పందిరుందేమో First ఆ వెళ్ళిన వాసన కదా. మర్చిపోలేనండి. ఆహ్, ఈ గదంతా క కె కె కిటికీలున్నాయి. చక్కటి గాలి, కొండగాలి, పైరగాలి వస్తా ఇంకంతే చక్కగా మేము కథలు చెప్పుకుంటూ, ఈ చందమామ కథలు చెప్పుకుంటూ అలాగే ఎలా నిద్రపోయామో తెలీదు. ఈలోగా వాళ్ళ అమ్మగారొచ్చి "పెందలాడే లెగాలి, భోగి ఉంది కదా! తో 5 గంటలకంతా మనము భోగేసుకోవాలి. మీరు త్వరగా లెగాలంటే" సరే అనేసి పడుకున్నాం. తర్వాత ఆహ్, మళ్ళీ కాసేపయినాక మాకు ఇంగ నిద్రలో వెళ్ళిపోయామా. తర్వాత 4 గంటలకి 4:30కి వాళ్ళ పనమ్మాయి "అమ్మగారు లెగండి, లెగండి, లెగండి అమ్మాయి గారు" అనేసేసి లేపితే ఇంకా బద్ధకంగా లేసా. ఈలోగా వాళ్ళ పని వాళ్ళు ఇంటి ముందు పెద్ద భోగి పెట్టారండి. ఇంకా మేము ఎంతో కాలకృత్యాలు ముగించుకున్నాక ఒక్కొక్క గ్లాసులో మిల్క్ ఇచ్చారు. ఓవల్టీన్ అప్పట్లో కలిపేసి ఇస్తే అదంతా తాగేసి చక్కగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాము. ఆ భోగి చుట్టూ కూర్చున్నాము. హ్యాపీగా అందరము ఆ మంట, ఆ భోగి చలి కాచుకుంటూ అంతేనా పక్క పక్కన ఇరుగు పొరుగు వాళ్ళ మా చలిమంటల దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా భోగి దగ్గర కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఈలోగా మమ్మల్ని స్నానాలు పురమాయిస్తే వెళ్ళేసి స్నానాలు చేసుకొని రాగానే అక్కడ రాయలసీమ ముందు రోజు దోసలు పెడతారు. మంచి దోసలు, వేరుశనగ పచ్చడి, హ్మ్, మంచిగా అరిసెలు ప్లేట్‌లో ఇన్ని రకాల స్వీట్‌లతో చక్కగా టిఫిన్ తినేసిన తర్వాత ఇంక మేము ఊరి మీద పడ్డాం. ఇంగ చుట్టాలున్నారు తనకి రా మా చుట్టాలందరికి పరిచయం చేస్తాను. ఒక్కొక్కరి ఇంటికెళ్ళడం, వాళ్ళ కబుర్లు చెప్పుకోవటం, వాళ్ళేం బట్టలు కొన్నారు, ఇవి ముచ్చట్లు ఆడుకుంటూ మేము అలాగా గడిపాము. ఇంకా తర్వాత వాళ్ళ పంట పొలాలు చూపిస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళిన పంట పొలాలంతా చూస్తా గట్టున కూర్చొని మాట్లాడుకుంటూ తర్వాత మళ్ళీ వాళ్ళ అక్క పెద్దక్కయ్య వచ్చిరా భోంచేయాలి ఇంక టైం అయిపోయింది ఎంతసేపు కబుర్లేనా అని తిడితే వచ్చి కూర్చున్నామండి. షడ్రుచులు మామూలుగా లేవు ఆ వంటలు. చాలా రుచికరమైన వంటలతో మేము భోంచేసాము. ఇక కాసేపు అలా రిలాక్స్ అయిపోయి మేడ మీద కూర్చుందాం సాయంత్రం చాలా బాగుంటుందంటే వాళ్ళ పైన డాబా మీదకెళ్ళాం. అబ్బా! ఆ డాబా, ఆ అందము, ఆ పరిసరాలు ఇప్పటికి మర్చిపోలేనండి. కవులు చెప్పారు గదా! ఎగ్జాక్ట్‌లీ అలాగే ఉంది. ఆ డాబా చల్లటి సాయంత్రం వేళ వాళ్ళకు జాజి, మల్లె పందిర్లు పైకి ఎగపాకి ఆ డాబా మీదంతా అల్లుకున్నాయి. వాటి వాసనలు, పైరగాలి, పక్షుల అరుపులు, దూరంగా గుడిలో నుంచి వచ్చే గంట గుడి గంటల మ్రోత, అప్పుడప్పుడు కొన్ని పాటలు వినపడతాయి దూరం నుంచి. ఇంకా ఆ! వెనక చావిట్లో పశువులకు కట్టిన గంటల సౌండు, ఇవన్నీ క కలబోసి చాలా ఆహ్లాదకరమైన సాయంత్రము నేనేదైనా గడిపానంటే అదేనేమో. అంత చిన్నప్పుడే నాకు ఆ పరిసరాలు, ఆ అందము అంతగా నన్ను ఆకట్టుకున్నాయి. ఇంకా క అలాగే అక్కడ జాజి పూలన్నీ కోసుకొని మేము ఇంకా కింద డాబా పైన చాప ఏసుకొని దాని మీద అల్లుకుంటూ తలలో 2 జడలకు ఇన్నిన్ని పెట్టుకొని ఇంగ హ్యాపీగా కాసేపు గడిపేసాము. ఇంగ కిందికొచ్చాక వెంటనే అక్కడ త్వరగా భోంచేస్తారు పల్లెటూరులో. సో, ఇంకా మాకు మళ్ళా సేమ్ ఊహకందని రుచులతో భోజనాలు. అద్భుతంగా భోంచేసుకున్నాము. కంటి మీద నిద్ర అట్లా లేస్తోందసలు తట్టుకోలేకపోయాం. ఇంగ వెంటనే మా గదిలోకెళ్ళిపోయి ఏదో పాటలు పాడుకుంటూ ఎప్పుడు నిద్రపోయామో తెలీదు. మళ్ళా నెక్స్ట్ డే లేపారు అందరూ. లేసాక మళ్ళా మాకు అది మకర సంక్రాంతి. వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు ఆ పండగ. సో, మాకందరికీ కుంకుడుకాయ రసం ఏసి తలంటు అంటారు వాళ్ళ బామ్మగారు. ఇంకా చక్కగా ఒక్కొక్కరికి బట్టలు పెట్టారు. మాకు కూడా బట్టలు పెట్టారు. మంచిగా నాకొక మంచి గౌను, అక్కకొక పరికిణి, చక్కగా మంచి బట్టలు పెట్టి, ఆ కొత్త బట్టలేసుకొని మురిసిపోవడము, గాజులేసుకొని లక్షణంగా తయారయ్యాం అందరం. ఇంకా వాళ్ళ పేరంటాలు జరుగుతాయి. అక్కడికి తీసుకెళ్లారు మమ్మల్ని.
వాళ్ళ పేరెంటాలు అవన్నీ చూస్తూ అదొక సందడి, అదొక సరదా. అవన్నీ సరదాగా గడిపాక ఇంకా మళ్ళీ వాళ్ళ బంధువుల ఇంట్లో భోజనానికి పిలిచారు. అక్కడ ఒక పెద్ద విందు భోజనమే అని చెప్పాలి. వాళ్ళ చుట్టాలంతా అక్కడికి వచ్చారు. అలసంద వడలు, కోడి కూర, మహా అద్భుతమైన వంటలు. ఆహ్, అన్ శుభ్రంగా లాగించేసాం. తిండి, తిండి అసలు కడుపు పట్టలేనంత ఫుడ్డు. ఇంగ చక్కగా ఎంజాయ్ చేసి కడుపు నిండా తినేసిన తర్వాత అక్కడే ఇంగ మేమంతా ఏదో కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, స్కూల్ విషయాలు చెప్పుకుంటూ ఆహ్, వా అలా సరదాగా వాళ్ళతో గడిపాము. అలా గడిచిపోయింది ఆ రెండో రోజు. ఇక మూడో రోజు కనుమ. అది పశువుల పండగ అని గూడా అంటారు రాయలసీమ సైడు. పశువులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడు వాళ్ళ చావిట్లో చాలా పశువులుండేటివి. ఆవులు, గేదెలు బోలెడుండేటివి. వాటన్నిటిని శుభ్రంగా కడిగి, వాటిని శుభ్రంగా తుడిచి, అలంకరించారు. వాటి కొమ్ములకు కలర్స్ వేసి, అలసంద వడలు చేసి, మాలలా చేసి వాటికి కట్టి, అవంతా మేము గూడా సందడిగా పనివాళ్ళున్నా కూడా మేము చేతులు వేసి వాటిని అలంకరించటం అలంతా చేశాం. తర్వాత వాళ్ళ ఊర్లో కొంతమంది కుర్రాళ్ళు ఒక్కొక్కరింటికెళ్ళి కొన్ని కొన్ని అడుగుతారనమాట. మనం ఈ కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే పంచదార, బెల్లము, నెయ్యో, డ్రై ఫ్రూట్స్, బియ్యము ఇలాంటివనమాట. అంటే పరమాన్నం వండుతారు ఊరందరికీ. సో, అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాము. అలాగే వీళ్ళంతా వాళ్ళ అమ్మగారు పెద్ద పెద్ద బెల్లము గడ్డలు పాకం పట్టినవి అంత పెద్ద పెద్ద గడ్డలు అతనికిచ్చి, వాళ్ళకిచ్చి ఆ మంచి పచ్చి బియ్యం అప్పుడే పండిన బియ్యం ఇచ్చారు. ఇంగా నెయ్యి ఒక పెద్ద సేరు నెయ్యి ఇచ్చారు. అవన్నీ తీసుకెళ్లారు. అట్లా ఊరోళ్ళందరూ వాళ్ళకిచ్చాక వాళ్ళ ఊరెలుపల పొలం దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టుంది. అక్కడ వీళ్ళు పెద్ద మంట పెట్టి కాగులు పెట్టి దాంట్లో పరమాన్నం వండారు ఊరందరికీ. ఆ పరమాన్నం రుచి మామూలుగా లేదండి. నేను అవే ఇంగ్రీడియెంట్స్ అదే ఎన్ని సార్లు చేసినా అంత రీచ్ కాలేకపోయినాను. ఇంకా మేమంతా మధ్యాహ్నము మళ్ళీ చక్కగా చికెన్ వేపుడు, రొయ్య వేపుడు, మటన్ పలావు, ఇంకా భక్ష్యాలు ఒక్కటేంటి ఊ అసలు కడుపు పగిలిపోతుంది అంత ఫుడ్ పెట్టారు. అన్ని వెరైటీస్ అంత రుచికరంగా ఉన్నాయి. ఇంకా అవన్నీ తినేసిన తర్వాత మేము చలో అందరం వెళ్ళాం. ఊరోళ్ళు ఒక్కరుండకూడదు ఇంట్లో. ఆ ఊర్లో అందరూ ఊరేలపలికెళ్ళాలి. అది ఊరంతా కలిపి చేసుకునే ఆ సంబరం అనమాట కనుమ. సో, అక్కడికెళ్ళాక పశువులు పెద్ద మంట పెట్టారక్కడ. పశువులన్నిటిని అక్కడ చుట్టు పెట్టారు. ఇంకా వాటిని ఉసుగొల్పితే అవి పరిగెడుతుంటాయనమాట. వాటి వెనక వీళ్ళు పరిగెత్తడం అదొక సరదా. వాటి వెనక పిల్లలు మేమంతా పరిగెత్తటము అలా అదొక జాలీగా ఉండేదనమాట. అలా సంతోషంగా సరదాగా ఉండి అక్కడ మేమంతా ఈ ఈ గిజ్జనగోలు అంటారు కదా! ఆ ఆటలు ఆడుకుంటూ మర్రి చెట్టుకు ఉయ్యాలలు కట్టారు. ఉయ్యాలలు ఆడుకుంటూ ఎంత సందడి సంబరమో చెప్పలేను. కోలాటాలు ఆడామక్కడ. ఇలాగ సందడిగా జరిగిపోయింది. తర్వాత రమారమి 5 గంటలకు అట్లా అందరూ మళ్ళా చేరుకున్నాము. అప్పుడు దోనెలు ఈ ఆకు దోనెల్లాగా చేసి దాంట్లో పరమాన్నము అందరికీ వడ్డించి ఇచ్చారనమాట. చెప్పలేను దాని రుచి. అది ఈత పుల్లల్లాగుంటాయనమాట స్పూన్స్. దాంతో తిన్నాము. ఇంగ ఎంతగా అక్కడ ఒక చిన్న అరుగులుంటాయి. అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, ఆ పరమాన్నం తినుకుంటూ ఎంతో హ్యాపీగా గడిపాం. అదైన తర్వాత ఇంక అందరం ఇంటికొచ్చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. ఇంకా రాత్రి ఇంకా మళ్ళీ వాళ్ళ అక్క మంచి కథలు చెప్తారు. ఆవిడ మాకు మంచి కథలు చెప్పి మాకెంతో సంతోషపెట్టింది. తర్వాత రేడియోలో పాటలు వింటూ పాతకాలం పాటలు అవి ఎంత బాగుండేటివో ఆ పాటలన్నీ వినుకుంటూ హ్యాపీగా ఎప్పుడు నిద్రపోయామో తెలీదు. ఇంకా నెక్స్ట్ 16వ తారీఖు ఇంకా మేము మళ్ళా రిటర్న్ అవ్వాలి గదా! ఇంకా లేపారు. లేసి మా స్నానాలను ముగించుకొని టిఫిన్ చేసుకున్నాక తిరిగి మా బస్సు ప్రయాణం.
ఆహ్, వెన తిరిగి మా ఊరికి బయలుదేరింది. రావాలనిపించలేదండి నిజంగా. ఆ పల్లె, ఆ పల్లె వాతావరణం అందుకే కదా! ఈ సంక్రాంతికి పట్టణాల్లో ఉండే వాళ్ళంతా ఎందుకు పల్లెకెళ్తారంటే, నేను చూసాను ఆనందం ఏంటో. ఎంత సంతోషమండి. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మన ఆంధ్రలో తెలుగు పల్లెటూర్లలో, మన ఇండియా పల్లెటూర్లు, సౌత్ ఇండియా పల్లెటూర్లలో ఉన్న ఆ శోభ, ఆ సంబరం, ఆ సంతోషము, ఆ కళ ఇంక దొరకదేమో. ఆ సహజమైన వాతావరణము. నేను ఎప్పుడైనా ఏదైనా కథల్లో చదువుతున్నప్పుడు, ఇటువంటి అనుభవాలు వాళ్ళు కథల్లో వివరిస్తున్నప్పుడు, నేను అనుభవించానే నాకు అని దేవునికి ఎప్పుడు థాంక్స్ చెప్తుంటాను. సో, మరొకసారి నిజంగా దేవునికి థాంక్స్ ఇంత స్వీట్ మెమోరీస్ నాకిచ్చినందుకు. సునందక్క ఎక్కడున్నారో ఆమెను ఎప్పుడు నేను అనుకుంటుంటాను ప్రతి సంక్రాంతికి. చాలా సంతోషం. ఓకే. మీరు కూడా నేను మీకెందుకు చెప్తున్నానంటే కాస్త రిఫ్రెష్ అవుదాం. ఈ ఈ రొటీను, ఈ బిజీ లైఫ్‌లో ఇటువంటివి అప్పుడప్పుడు వింటూ ప్రశాంతంగా గడుపుదాం. రిఫ్రెష్ అవుదాం. ఓకే. గాడ్ బ్లెస్ యూ ఆల్.